ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే. ఆ ఇంట్లో ఆత్మగౌరవంతో ఆ కుటుంబం బతకాల్సిందే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్ళు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని, అవసరాలు తీర్చుదాం అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు, దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, మనం మాత్రం పాలకులుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని, మనం మాత్రం పాలకులుగా ఈ రాష్ట్రంపై పడి దోపిడీ చేసుకున్నారన్నటువంటి ఆలోచనతోనే 10 సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. చేసి ఉంటే ఈరోజు ఇన్ని లక్షల ఇళ్ళు మళ్ళీ ప్రజలు ఎదురు చూసేవాళ్ళు కాదు, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మీ అందరికీ నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇల్లు కట్టుకోవటం అంటే తరతరాలుగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం అనేది ఒక సుదీర్ఘమైన కలగానే మిగిలిపోతూ, ఆ ఇల్లు అనేది కట్టుకోకుండానే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. కలగానే మిగిలిపోయింది, జీవితం ముగిసిపోయింది కూడా. కానీ అటువంటి పరిస్థితి, దుస్థితి ఇందిరమ్మ రాజ్యంలో ఏ కుటుంబానికి కూడా ఉండటానికి లేదు. ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే. ఆ ఇంట్లో ఆత్మగౌరవంతో ఆ కుటుంబం బతకాల్సిందే.